తమిళ రాజకీయాలకు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా విపక్ష నేతలను కట్టడి చేసేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడం, పాత కేసులను తిరగతోడడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర విభజన నాటి నుంచి తమిళనాడు రాజకీయాలను తలదన్నేలా రాజకీయ కక్షలు నడుస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అవతలి వారు గెలిస్తే పరిస్థితి ఏంటని ప్రత్యర్థుల్లో గుబులు మొదలైంది. ఒకప్పుడు తమిళనాడులో కనిపించే రాజకీయ కక్షలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించాయి. కరుణానిధి, జయలలిత హయాం తరహాలో రాష్ట్ర రాజకీయాలు తయారయ్యాయి. అధికారంలోకి ఎవరొచ్చినా విపక్ష నేతలను కట్టడి చేయడానికే అనుక్షణం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా జైలుకు పంపేందుకు కూడా ఏమాత్రం వెనకట్టలేదు. పాత కేసులను తిరగతోడటం, కొత్త కేసులు పెట్టడంలో తగ్గేదేలే అంటున్నారు. 2014 రాష్ట్ర విభజన నాటి నుంచే రాజకీయ కక్షలు మరింత ముదిరిపోయాయి. ఇందులో వాళ్లు తక్కువ, వీళ్లు ఎక్కువ అని కాదు, ఇద్దరే అన్నట్లు సీన్ మారిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ను పురుగును చూసినట్లు చూడటం ఆ నేతలు అలవాటుగా మార్చుకున్నారు. జగన్ పార్టీ నేతలను వేటాడారు, వెంటపడ్డారు, అక్రమ కేసులను బనాయించారు. అసెంబ్లీలో కూడా మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అసభ్య పదజాలంతో విరుచుపడ్డారు. అంతేకాకుండా జగన్ ను విశాఖలో అడుగుపెట్టనివ్వలేదు, విమానాశ్రయంలోనే నిలిపివేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచే సస్పెండ్ చేశారు. రోజా, పెద్దిరెడ్డి, అనిల్ కుమార్ పై కేసులు బనాయించారు. ఇక ఆ తర్వాత వైసీపీ వంతు వచ్చింది. 2019లో అధికారంలోకి రాగానే కక్షలు స్టార్ట్. కనిపించిన వారిని కనిపించినట్లు లోపలేసింది జగన్ ప్రభుత్వం. అలాగే అక్రమ కేసులు బనాయించారు. అనేక మంది ప్రభుత్వానికి భయపడి ఊళ్ళొదిలి పారిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం కేడర్తోనే వదిలిపెట్టలేదు. టీడీపీ లీడర్ చంద్రబాబు సైతం జైలు ఊచలు లెక్కపెట్టేలా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. ఇక కింది స్థాయి నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్న చిన్న కేసులు పెట్టి మరీ లోపలేశారు. బెయిల్ కూడా రానివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు. ఇలా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో టీడీపీ నేతలతో ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. కొన్నేళ్ల పాటు టీడీపీ నేతలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికే భయపడ్డారు. చాలా మంది టీడీపీ సానుభూతి పరులు సొంత ఊర్లు, వ్యాపారాలు వదిలిపెట్టి పారిపోయారు. ఏపీ ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి వర్గానికి చుక్కలే అంటున్నారు. కక్ష సాధింపు కోసం ప్రత్యేక ప్లాన్లు కూడా రూపొందించుకుంటున్నారని టాక్. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ విషయాన్ని నారా చంద్రబాబు, లోకేష్ చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో కక్షలు ఎలా ఉండబోతున్నాయో అనేది అర్థం చేసుకోవచ్చు. అటు వైసీపీ నేతలు కూడా తగ్గేదే లేదా అంటున్నారు. టీడీపీ నేతలు చేసిన అరాచకాలకు రెట్టింపు స్థాయిలో సమాధానం చెబుతామంటూ తేల్చి చెబుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన కూటమి నేతలను వదిలిపెట్టేది లేదంటూ వైసీపీ కేడర్ చేపట్టడమే ఆలస్యం. టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని చెబుతున్నారు. కౌంటింగ్ కంప్లీట్ అవడమే తరువాయి. కక్షలు సిద్దంగా ఉన్నాయంటున్నారు ఇరు వర్గాల నేతలు. అధికారం రావడమే ఆలస్యం, ప్రత్యర్థులను పరుగులు పెట్టించడమే తరువాయని చెబుతున్నారు. ఎవరు గెలిచి నిలుస్తారో, ఎవరు ఓడి ఇబ్బందులు పడతారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.